పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. 'హరిహర వీరమల్లు' పీరియాడికల్ యాక్షన్ సిరీస్లో కొత్త అధ్యాయాన్ని తెరవబోతుందనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినట్టు తెలుస్తోంది. కొత్త ఏడాది కానుకగా ఈ పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కీరవాణి అద్భుతమైన ట్యూన్ అలాగే మ్యూజిక్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ మీద అధికార ప్రకటన రానుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అద్భుతమైన టీజర్తో పాటు అనేక ఆసక్తికరమైన అప్డేట్లు విడుదల చేసి సినిమా మీద హైప్ను మరింతగా పెంచారు. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్తో పాటు 400 నుంచి 500 మంది పాల్గొన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చినందుకు చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన ప్రకారం సినిమా చివరి షెడ్యూల్ ఈ వారాంతంలో విజయవాడలో ప్రారంభం కానుంది. ఇందులో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమా షూటింగ్ అంతా ముగుస్తుంది. 'హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్' నుంచి ఇప్పుడిప్పుడే కీలక అప్డేట్లు వస్తున్నాయి. త్వరలోనే వీరమల్లు నుంచి మొదటి సాంగ్ రాబోతుంది. అయితే ఇక్కడే ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగు వెర్షన్ను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారంట. ఇతర భాషల్లో మాత్రం వేరే సింగర్స్ పాడారు. పవన్ కళ్యాణ్కు సంబంధించిన పోస్టర్ను ఇటీవల మూవీ టీం రిలీజ్ చేశారు. ఇందులో పోస్టర్లో పవన్ కళ్యాణ్ తన శత్రువులపై త్రిశూలాన్ని ప్రయోగించినట్టుగా 3 బాణాలను గురిపెట్టిన ఫోటో బాగా వైరల్ అవుతుంది. త్వరలో టోటల్ షూటింగ్ కంప్లీట్ చేస్తామని ఇప్పటికే మూవీ ప్రొడ్యూసర్లు ప్రకటించారు. స్వాతంత్ర్యం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటం ఆధారంగా ఈ మూవీని తీస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.